తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తమ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఎక్స్ వేదికగా జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం తాడేపల్లిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయం నిర్మించారంటూ కూల్చివేశారు. కార్యాలయం కూల్చివేతపై ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్న ఆయన రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆరోపించారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ చంద్రబాబు పాలనపై ఎద్దేవా చేశారు. బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గదని, వెన్ను చూపేది అంతకన్నా లేదు అని అన్నారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని, దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలని కోరుతున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.